హాయ్ అండి. వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. నేను మీ అరుణశ్రీ. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో నేనైతే బెండకాయ రైస్ అయితే చేస్తున్నానండి. పిల్లలకి కర్రీ, పప్పు అలాంటివి ఊకే మనం డైలీ వండకుండా అప్పుడప్పుడు ఇలా మనం కర్రీతో పని లేకుండా బెండకాయ రైస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్. ఇక మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక పావు కేజీ వరకైతే బెండకాయలు తీసుకున్నాను. వీటినైతే ఫ్రెష్‌గా కడిగి తడి ఏం లేకుండా తుడుచుకొని ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. తడి ఉంటే మనకి కొంచెం రెసిపీ బెండకాయలు వేగడానికి టైం పడుతుంది. అందుకనే తడి ఏం లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులోకి నేనైతే ఒక 3, 4 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకుంటున్నాను. సో పల్లీలు పిల్లలు ఎక్కువ తింటారు మా పిల్లలు, అందుకని కొన్ని ఎక్కువ వేసానండి. ఈ పల్లీలను అయితే ఆయిల్‌లో కొంచెం బాగా వేగనివ్వాలి. ఇవి చూసారు కదా, ఇలా వేగిన తర్వాత ఈ పల్లీలని వేరొక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయలు వేసుకోవాలి. ఇలా బెండకాయలు వేసుకొని ఆయిల్‌లో మనమైతే బాగా వేగనివ్వాలి. బెండకాయ బాగా మెత్తబడి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనం నిదానంగా కలుపుతూ వేయించుకోవాలండి. దాదాపు ఒక 10, 15 నిమిషాలన్నా టైం పడుతుంది బెండకాయ వేగడానికి. సో మనం తడేమీ లేకుండా బాగా ఫ్రై చేసుకుంటే ఇలా మనకి విడివిడిగా బాగా ఫ్రై అవుతాయండి. అదే మనం తడితో బెండకాయలు కట్ చేసుకుంటే తడి అంతా తగిలేసి మొత్తం జిగురంతా బయటికి వచ్చేసి బెండకాయ మొత్తం జిగురు జిగురు అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, మనకు బెండకాయలు ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని తర్వాత అదే బండిలోకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇందులోనే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయని కొద్దిగా మెత్తబడనిచ్చిన తర్వాత కొంచెమంత పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉల్లిపాయలని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయలు మనకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న బెండకాయలను అయితే వేసుకోవాలండి. సో మనకి బెండకాయలు ఫస్టే ఫ్రై చేసుకోవడం వల్ల పెద్ద టైం ఏం పట్టదు, తొందరగా కర్రీ అయితే అయిపోతుంది. చూసారు కదా, ఇలా బెండకాయలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకొని కొంచెం సేపు అయితే బాగా మగ్గనివ్వాలి. ఎందుకంటే ఉల్లిపాయల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసాం కదండి, అదంతా బెండకాయకు బాగా పట్టేంత వరకు మూత పెట్టి 2, 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే మొత్తం అంతా దగ్గర పడిపోతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులోకి మనము ఉప్పు, కారం వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే 1 టీ స్పూన్ వరకు ఉప్పు అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మనం పిల్లలకి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుందండి. అలాగే జీరా పౌడర్, ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఉప్పు ఏమైనా సరిపోకపోతే చూసుకొని ఇక్కడ నేనైతే ఒక ఇద్దరికి సరిపడా అయితే రైస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే వేడి వేడి రైస్ కూడా వేసుకోవచ్చు. లేకపోతే రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ విధంగా మనం పొద్దున బ్రేక్‌ఫాస్ట్‌లోకి చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకున్నా గానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇదంతా బాగా కలిసిపోయేంత వరకు మనం కలుపుకున్న తర్వాత ఫస్ట్ వేయించుకున్న పల్లీలైతే ఇందులో వేసుకుంటున్నానండి. సో మనం ఫస్ట్ వేయించుకొని పక్కన పెట్టుకొని ఇలా లాస్ట్‌లో వేసుకుంటే పల్లీలు మెత్తబడకుండా తినేటప్పుడు క్రిస్పీగా చాలా బావుంటాయండి. మంటని మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇదంతా ప్రాసెస్ అయితే చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఎంతో ఈజీగా ఉండే బెండకాయ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.